గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు నిన్న సోషల్ మీడియా అంతా కూడా బగ్గుమంటా ఉంది సార్. సోషల్ ఉమ్, మీడియా అంతల్లా ఒకే టాపిక్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడో 30 40 సంవత్సరాల క్రితం చుండూరులో జరిగిన ఒక సంఘటనకి ఆ రోజు నక్సలైట్లు మన చెంచురామయ్య గారిని, అంటే దగ్గుబాటి చెంచురామయ్య గారిని, దగ్గుబాటి వెంకటేశ్వర గారి నాన్నగారిని చంపేశారు. ఆ అవును. తర్వాత హరగోపాల్ గారు కూడా దాని మీద ఒక బుక్ రాశారు సార్. అవును. దాంట్లో దగ్గుపాటి చెంచురామయ్యకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న సామాజిక వర్గానికి ఎంత కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ రోజు దళితుల్లో కూడా కొంచెం నక్సలైట్ల మీద వ్యతిరేకత బాగా పెరుగుతా ఉంది. సో ఆ ఉమ్, నక్సలైట్ల మీద వ్యతిరేకత బాగా పెరిగిపోతూ ఉండటం వల్ల ఆ సంఘటనలో ఏదో ఒకటి చేయాలని చెప్పి అప్పుడు సాఫ్ట్ టార్గెట్ గా చెంచురామయ్యని చంపేశారు. సో చెంచురామయ్యకి ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ చెంచురామయ్య మాత్రం దానికి ఒక స్కేప్ గోట్ అయిపోయాడు అనమాట నక్సలైట్ల వల్ల. అది నక్సలైట్లు చెప్పారు, తర్వాత హరిగోపాల్ లాంటి దళిత మేధావులు కూడా చెప్పారు, అందరూ చెప్పారు. కానీ ఆ తర్వాత మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, ఆయన ఓడిపోయారు అనుకోండి. అవును. అలాగే మనం గత ప్రభుత్వంలో కూడా చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారు. దళిత డాక్టర్ సుధాకర్ గారిని అసలు రోడ్డు మీద నిలబెట్టం గానీ చంపేయటం గానీ, నాకు ఈ రోజు కూడా మా ఛానల్ పుట్టిందే ఆ దళిత డాక్టర్ని చంపేసి నాకు సార్. ఆ దళిత డాక్టర్ని చంపేసిన ఆక్రోశం నుంచి పుట్టిన ఛానలే మా ఐకాన్ పాలిటిక్స్ అన్నమాట. సో ఉమ్, అటువంటి సంఘటనలు మనం గత ప్రభుత్వంలో చూసాము. కానీ ఈ రోజు ఒక దగ్గుపాటి చెంచురామయ్య గారికి లోకేష్ గారు ఒక పూలమాల వేశారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నేతలు తెగ హడావుడి చేస్తా ఉన్నారు. అంటే ఉమ్. వీళ్ళ కింద నలుపు వీళ్ళకి తెలియదా? ఎంతసేపు దళితులను మాత్రం ఒక ఆ, సొసైటీలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి, లేకపోతే ఈ ఎలక్షన్ దీనికి వాడుకోవడమేనా సార్ అసలు ఈ రాజకీయ నాయకులు చేసేది? ఎప్పుడు రాజకీయాల్లో ఇది సర్వసాధారణం అయిపోయిందండి. ఎందుకంటే భారత రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ ఇలాగా ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ చేయబడినప్పుడు మాత్రమే అధికారాలు రావడం అనేది జరిగినాయి చాలా మందికి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనుకోండి, ఆ తర్వాత అనేక రకాలైన మిళితమైన వీటితోటి జనతా పార్టీ ఏర్పడింది. వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండకుండా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే పరిస్థితులు ప్రజలకు కల్పించారు. ఇంకా ఆ తర్వాత ఈ జాతీయ స్థాయిలో ఇలాంటి పార్టీలు ఏర్పడడం లేని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే ఆయా రాష్ట్రాల్లో లోకల్ గా ఉన్న సమస్యలు కానీ అన్రెస్ట్ మీద దాన్ని ఒక ఉద్యమం రూపం తీసుకొని వచ్చే వాళ్ళు కానీ దాని మీద పోరాటం చేసే వాళ్ళతోటి కానీ ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి ఏర్పడి ఈ ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడే దాని మీద ఆధారపడింది. ఏదో ఒక దాన్ని తీసుకొని రాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దళిత కార్డే ఎందుకు ఎత్తుకుంటారండి? ఎందుకు అని అంటే అందులో ఎక్కువగా నా నమ్మి ఆయన ఎన్నికలతో వచ్చే వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి, ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆయన చెబుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఎంతదో, మరి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కూడా అంతదే. చంద్రబాబు నాయుడికి ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మంచి ఉద్దేశాలు కూడా ఉన్నాయి, ఎవరైనా పైకి రావాలి అని. కానీ మరి పోయిన 2014-19 మధ్యలో ఈయన మాట్లాడిన మాటల్లో నుంచి కట్ అండ్ పేస్ట్ వీడియోలు తయారు చేసి, ఇదిగో చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి, అసలు ఎవడైనా దళిత కులాల్లో కొట్టాలనుకుంటాడా అని అంటున్నాడు చూడు చంద్రబాబు నాయుడు అని పీకే లాంటి స్ట్రాటజిస్టులు వచ్చి దాన్ని పైకి తీసుకొచ్చిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి రాగం అందుకున్నాడు. ఈ రాగాన్ని ఎంత కాలం ఆయన ఇలాగనే దాన్ని పెంచి పోషిస్తాడో ఆయనకు అంత ఉపయోగం కూడా ఉంది. మీరు మొన్న తెనాలి ఘటన కూడా తీసుకున్నారు అని అంటే, తెనాలి ఘటనలో కూడా దళితుల మీద దాడి కింద దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ సాంఘికంగా వాళ్ళు సామాజికంగా వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ వీటన్నిటి మీద కోర్స్ పోలీసులది ఇలాగా ఒక ఆ, ఈ పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టడం అనేది తప్పే అనుకుందాం. కానీ జరిగిన సంఘటనని ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. కానీ దానికంటే కూడా కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక అంశం మనకు దొరుకుతుంది అని దళిత కార్డు ఎత్తుకొని వచ్చేసాడు. మీరు మొన్నటికి మొన్న ఇప్పుడు వర్లపూడి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఏమైంది? అక్కడికి వెళ్ళేసరికి కమ్మోళ్ళు గుర్తుకొచ్చారు. అంటే మా పార్టీలో కమ్మోళ్ళు ఉంటే అనేది, కమ్మోళ్ళకి వాళ్ళ పార్టీలో ఏమాత్రం మర్యాద ఇచ్చారో చూసాం. మీరు ఇప్పుడు చెప్పారే మా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆడ సీట్ ఇచ్చారని. యాక్చువల్ గా దానికంటే కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి కదా అక్కడ పోటీ చేయాల్సింది, ముందు ఆయన చేద్దాం అనుకున్నాడు. ఈ ఎన్ఆర్ఐ దీంట్లో ఏదో చిన్న గొడవ వచ్చి ఇక్కడ ఆయన కనీసం ఓటు కూడా లేకుండా పోయే పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన అక్కడ గెలిపించారు, ఆయన బాగానే ఓడించారు అక్కడ.
వీళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళని ఓడించి అవతల పాడేశారు, వాళ్ళకి సరిగా చేయకుండాను. మరి ఆ దీంట్లోనే మరి అక్కడ రాపాక వరప్రసాద్ కూడా ఇట్లాంటి దాంట్లోనే జనసేనలోంచి ఒక ఎమ్మెల్యే ఆ రోజున ఉంది 2019 24 మధ్యలో. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చాడు అనుకో, అక్కడ వాళ్ళకి ఉన్న గొడవల మధ్య అనమాట. ఇలాంటి అండర్స్ట్ క్రియేట్ చేయకపోతే కనుక వాళ్ళ రాజకీయ మనుగడ ఉండదు. అందుకోసం ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకొస్తారు. ఎవరు ఎవరికి దండేశారు, ఎవరికి దండ వేయలేదు అనే దాని మీద ఏముంది చెప్పండి. కేసీఆర్ ని చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త కొత్త ఉడికిపోవాలి. కేసీఆర్ మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఒంటి ఆహారం దగ్గర నుంచి, మనకున్న అలవాట్ల దగ్గర నుంచి మొత్తాన్ని అవహేళన చేశాడు. అట్లాంటి కేసీఆర్ ని ఆవుతును వాటేసుకొని అతను ఒక ముద్ద కలిపి నోట్లో పెడితే, ఏ బిర్యానీ అయితే మా ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడలాగా ఉంటుందిరా భయ్ అని మనం తినే తిండిని అవమానించాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ముద్ద కలిపి నోట్లో పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి తినొచ్చాడు. అప్పుడు తెలియలేదా? అంటే కులం అయితేనే చూస్తారా మీరు? మీరు దళితులైతేనే పట్టించుకుంటారా? ప్రాంతాన్ని వదిలేస్తారా? ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మీకు కావాల్సిన ఈ 6 కోట్ల మంది ప్రజల్లో నుంచి ఉన్న ఈ ఓట్లు కాదా మీరు గెలిచేది? ఎట్లా వాటేసుకుంటావా నువ్వు కేసీఆర్ ని? సిగ్గులేదు మీకు కేసీఆర్ ని వాటేసుకుంటానికి? ఆంధ్ర తిండిని సైతం తిట్టినోడైతే అలాంటివన్నీ ఎలా వాటేసుకున్నారు? అది ఒక రాజకీయ ప్రాపకం. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఇద్దరు కలిసి చేయాల్సిన దురాఘాతాలు మొత్తం చేసేశారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా 100% పీపుల్ ని సాటిస్ఫైడ్ చేయటం కుదరదండి. అన్సాటిస్ఫాక్టరీ డివిజన్ కొంత ఉంటుంది. వాళ్ళని చిన్నగా రెచ్చగొట్టడం మొదలు పెడతారు. ఆ చిన్నగా చిచ్చు పెడుతుంది, చిలికి చిలికి గాలివాన అవుతుంది. అలా గా గాలివాన అయ్యి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే సమయానికి అది వీళ్ళకి ఓటు బ్యాంకుగా మారుతుంది. అలాంటి ఓటు బ్యాంకు కోసం ఇప్పుడు జగన్ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా, వింత నాటకం అన్నమాట. ఎలాంటి వాళ్ళందరినీ వీళ్ళు పక్కన పెట్టుకున్నారో వీళ్ళకే తెలియదా? ఏ ఆ, మనిషికి విగ్రహానికి దండేశారో ఆ మనుషుల్ని వాళ్ళ పుట్టిన పిల్లల్ని మరి మీరు తీసుకొచ్చి పార్టీలో కూడా పెట్టుకున్నారు కదా ఆ రోజున. వీటన్నిటికి ఏం సమాధానం చెబుతారు? లేదు. కాకపోతే వీటన్నిటిని తెలివిగా ఏం చేస్తారంటే మనం ప్రశ్నించే ప్రశ్నలు మొత్తాన్ని అవాయిడ్ చేసి ఆ పక్కన పడేస్తారండి. వాళ్ళు చేయదలుచుకున్న ఈ గోబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారాన్ని మొత్తాన్ని విపరీతంగా డబ్బు ఖర్చు చేసి మరి అడ్వర్టైజ్ చేసి మరి దీన్ని ఎక్కువగా జనాల వరకు చేరేదాకా అడ్వర్టైజ్ చేస్తారు. ఎందుకంటే పింక్ డైమండ్ ఉందో లేదో కూడా ఎవడికి తెలియదు. కానీ ఆ రోజుల్లో ఏం చేశారు? పింక్ డైమండ్ ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు దాన్ని దొబ్బుకొచ్చి ఆయన బెడ్ కింద పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఆ మాట. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింక్ డైమండ్ ని రికవరీ చేయలేదే? ఉంటే కదా రికవరీ చేయడానికి. అలాంటి వాటన్నిటిని ఏంటంటే వీళ్ళు ప్రచారం కోసమే వాడతారు. వీళ్ళకి కేవలం ఓటు బ్యాంకు, వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత అక్రమార్జన, ఆ అక్రమంగా ఆర్జించింది మొత్తం మళ్ళీ ఖర్చు చేసి మళ్ళీ అధికారానికి క్లెయిమ్ చేసుకోవటం, మళ్ళీ అధికారానికి కావాల్సిన ఖర్చు పెట్టుకోవటం. ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వేరే ఇంటెన్షన్ ఏమీ ఉండదండి. అంబేద్కర్ మీద మహా ప్రేమ పెరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తు విగ్రహం కట్టించారు అనుకుంటున్నారా మీరు? ఏ దళిత బిడ్డనైతే చంపి డోర్ డెలివరీ చేశాడో ఆ అనంత బాబుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశాడు. మరి ఆ రోజున ఏమైపోయిందండి ఈ దళిత కార్డు? తెలియదు. ఇవన్నీ ఎవరికి గుర్తులేవని కూడా అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా అవాయిడ్ అవాయిడ్ చేసేయండి. మనం చేయదలుచుకున్న ఈ ప్రాపకాండాన్ని మాత్రం మనం విస్తృతంగా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఈ రోజున సోషల్ మీడియాలో కూడా మీకు జెన్యున్ గా పెట్టే పోస్టు జనాలకు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. అదే అడ్వర్టైజింగ్, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అన్నిట్లోనే అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. మీరు చేసిన వీడియోను కానీ, మీరు చేసే ఆ షార్ట్ను కానీ, మీరు పెట్టిన ఆ పోస్ట్ను కానీ శుభ్రంగా అడ్వర్టైజ్ చేసుకుని జనాలందరి ముందు దాకా తీసుకెళ్లొచ్చు. ఆ డబ్బును మొత్తం ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. దీన్ని ఒక్కదాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. దానికోసం కావాల్సిన మాటలు మాట్లాడతారు. మరి మొన్న సింగయ్య చనిపోతే అతను దళితుడు కదా, కనీసం ఆగి
చూడను కూడా చూడకుండా 2 రోజులు బయటకు తెలియకుండా మాట్లాడారుగా, రప్ప రప్ప నరుక్కుంటా పోతాం, రప్ప గంగమ్మ రప్ప జాతరలో ఏడ తలకాయలు నరికినట్టు నరుకుతాం. ఆ మాటలు 2 రోజులు మాట్లాడారుగా. రప్ప అసలు రప్ప వీడియో బయటకు వచ్చినప్పుడు ఇది వేరే వీడియో అని ముందు ఎస్పీ ఎందుకు మాట్లాడాడు? మాట్లాడాడు. తర్వాత వీడియో కూడా కనపడింది. దాన్ని తప్పు అంటారా? అంటే ఏఐ అనే ఆ, ఒక బూటకం కూడా చెప్పబోయాడు. కానీ డ్రైవర్ అడ్మిట్ చేశాడు అక్కడ. ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చాడు, మా కారు కిందే పడ్డాడని. ఇక ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? తోలింది డ్రైవర్ అయితే అసలు జరగలేదు అని ముందుగా వాదించి, ఇప్పుడు తోలింది డ్రైవర్ అయితే జగన్కి ఏం సంబంధం అంటారు ఏంటంటే, ఉంటది, జగన్ కూడా సంబంధం ఉంటది. హిట్ అండ్ రన్ కేసులో అందరిది సంబంధం ఉంటది. ఆ ఆ ప్రయాణిస్తున్న ఆ వాహనంలో ఎంతమంది ఉంటారో అంతమందికి బాధ్యత ఉంది. గుద్దిన దానికి బాధ్యత లేకపోవచ్చు, తరువాత చేయాల్సిన పనులకు బాధ్యత ఉంటుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కి ప్రొవైడ్ చేయాలా, లేదు కొన ఊపిరితో ఉంటే బతికించడానికి అంబులెన్స్ కు ఫోన్ చేసి వైద్య సహాయం కోసం అర్జించాలా. ఇవన్నీ ఉంటాయి. అవి చేయకుండా గుద్దేసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. సంబంధం ఉండకుండా ఎందుకు ఉంటది? దళితులంటే అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ. అన్ఫార్చునేట్లీ శవ రాజకీయాల కోసం మళ్ళీ దళితులు గుర్తొస్తారు. ఇక్కడ అంతా జరుగుతుంది మొత్తం అందే. తెనాలిలో ఆ ముగ్గురు కుర్రాళ్ళని పోలీసులు కొట్టిన దాంట్లో ఒక్కర్రాడే దళితుడు. మరి ఆయన దళిత కార్డు ఆపాదించేశారు అందరికీను. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కుర్రాడి ఇంటికే వెళ్ళాడు చూడండి, మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. ఏంటంటే మొత్తం రాజకీయ డ్రామా, అంత మించి ఏం లేదు ఇక్కడ. యా, ఒక్కటి సార్, అంటే డెఫినెట్ గా ప్రతి పార్టీ కూడా వాళ్ళ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం దళిత కార్డు అనే దాన్ని వాడి విపరీతంగా చేస్తామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు దళిత కార్డు ఎత్తే అర్హత కూడా ఏమాత్రం లేదు. ఎందుకంటే మనం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితుల్ని ఎంత అవమానకరంగా చేశాడో మనం చూసాము. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు అసలు అంత మేధావి, అంత మంచి డాక్టర్. అండ్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ అప్పుడు ఆయన విజిల్ బ్లోయర్ గా చూసామన్నమాట. ఎందుకంటే మాస్క్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంత కష్టాల్లో ఉన్నాయి ఈ కోవిడ్ టైంలో అని చెప్పి ఎలుగెత్తి చాటారు. అలాంటి వాళ్ళని నువ్వు చూస్తే గౌరవించాలి, లేకపోతే వాళ్ళకి తగిన సౌకర్యాలు పంచాలి. కానీ ఆయన రోడ్డు మీదకి లాక్కొచ్చి ఆయన చంపేసిన తీరును చూసారా సార్? ఈ రోజు కూడా నాకు జగన్మోహన్ రెడ్డిని చూడగానే గుర్తొచ్చేది ఒక్క డాక్టర్ సుధాకర్ గారే. అది కూడా ఆయన్ని ఒక రోజు హాస్పిటల్ అంత హుందాగా చూసి ఆ తర్వాత పిచ్చివాడి లాగా రోడ్డు మీద పడి చంపేశారు చూడండి సార్. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డిని వెంటాడతా వెంటాడతా వెంటాడతానే ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి దళిత అనే మాట ఎత్తే అర్హత ఏమాత్రం లేదు. కాకపోతే దళిత మేధావులు కూడా దాన్ని అంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళట్లా, అంత గట్టిగా చెప్పట్లా. ఎంతసేపు వీళ్ళు దళితులు దళితులు అని మాట్లాడతారు కానీ దళితులకు నిజంగా అన్యాయం చేసిన, దళితులను అవమానించిన, దళితులను చంపేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.